భీమవరం పంచారామ క్షేత్రానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలిచ్చారు. ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. భీమవరం పంచారామ క్షేత్రంలో తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున మనకు అందిస్తారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయితే ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఏ రకంగా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయనేది మనతో మాట్లాడేందుకు ఆలయ చైర్మన్ బంగారాజు ఉన్నారు. సార్, మొత్తం ఇప్పటివరకు ఎంతమంది భక్తులు సందర్శించి ఉండొచ్చు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమ శివాయ. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి టెంపుల్ నందు శివరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ గుడి సందర్శించుకోవడానికి వచ్చారు. వాళ్ళకి క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా నీళ్ళ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అలా వచ్చేటువంటి భక్తులందరూ కూడా పాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం. అలాగే పిఎస్సి చైర్మన్ అంజబాబు గారి సహకారంతో, కూటమి నాయకుల సహకారంతో ఈ ధర్మకర్తల మండలి ఏర్పాటు జరిగింది. వారి ఆలోచన ఏంటంటే బాగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మాకు ఇచ్చారు. మేము ధర్మకర్తల మండలి అందరూ కూడా 100% కష్టపడి పనిచేసి అభివృద్ధి పథంలో నడుపుతున్నాం. తక్కువ మాట్లాడి ఎక్కువ చేయాలనే సంకల్పంతో ఇంకా భక్తులు చాలా మంది వెయిటింగ్లో, ఎక్కువ మంది ఇంకా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దర్శనాలు ఎప్పటి వరకు కొనసాగుతుంది, రద్దీ ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? దాదాపు రాత్రి 10 గంటల వరకు ఇదే రద్దీ కొనసాగుతుంది. పూర్వం భక్తి బాగా పెరిగింది. అలాగే ఉచిత బస్సులు పెట్టడం కూడా సంఖ్యాబలం బాగా పెరిగారు. మోడీ గారి నాయకత్వంలో కూడా భక్తి బాగా పెరిగింది. కాబట్టి ఎవరు ఊహించలేని పరిస్థితిలో ఉంది. బాగా ఎక్కువ సంఖ్యాబలం అవుతారని ఊహిస్తున్నాం. ఎన్ని వేల మంది వచ్చినా, ఎంతమంది వచ్చినా వాడికి అన్ని విధాల కట్టుదినటువంటి ఏర్పాటు చేసి వాళ్ళకి ఓనర్గా అందరూ సహాయ సహకారాలు ఉంటాయని ఈ సభముగా తెలియజేస్తాను. ఇది ప్రస్తుతం ఆలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు కూడా ఈ దర్శనాలు ఇదే రకంగా కొనసాగుతాయి. ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు అనేవి పూర్తి చేశారు. బార్కెట్లు ఏర్పాటు చేయడం, వచ్చిన వారందరికీ కూడా చలువ పందిళ్లు, ఎండ తాకిడి తాకకుండా, అలాగే మంచినీటి సౌకర్యం అన్నిటితో పాటు భోజన వసతులను కూడా కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా పూర్తిగా రద్దీగా అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో మల్లికార్జున, భీమవరం.